ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం ట్రేడర్స్ సైకాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ట్రేడర్స్ సైకాలజీలో 3 ప్రధాన శత్రువులైనటువంటి గ్రీడు, ఫియరు, హోప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ప్రాక్టికల్‌గా నేను ఆ వీడియోలో మీకు చూపించలేదు. ఈ వీడియోలో నేను గ్రీడు ప్రాక్టికల్‌గా ఎలా పనిచేస్తుంది, ఫియర్ ఎలా పనిచేస్తుంది, హోప్ ఎలా పనిచేస్తుంది, నాకున్న నాలెడ్జ్‌లో నేను చార్ట్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం మార్కెట్‌లో ఓహ్, ఉన్నప్పుడు ఇలాంటి ఒక హ్యూజ్ అప్‌సైడ్ మూవ్‌మెంట్ కనిపించినప్పుడు జనరల్‌గా ఇది మనం క్యాప్చర్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాం. రిటైల్ ట్రేడర్ కూడా ఇలాగ లో నుంచి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి ప్రెజెంట్ క్యాండిల్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. సపోజ్ ఈ ఎంట్రీ ఏంటిది? ఈ ఎంట్రీ మనం తీసుకోవాల్సిన ఎంట్రీ ప్లేస్ ఇది. ఇది 2386 ఫీట్ 70 అనుకుందాం. టార్గెట్ ఏం పెట్టుకుంటాం? రీసెంట్ స్వింగ్ హైని టార్గెట్‌గా పెట్టుకుంటాం. ఇది రీసెంట్ స్వింగ్ హై. ఇది టార్గెట్‌గా పెట్టుకున్నాం. సో, రిటైల్ ట్రేడర్ కూడా సమ్‌టైమ్స్ తన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్‌గానే ప్లేస్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందంటే, రిటైల్ ట్రేడర్ వచ్చేసి సైకాలజీని అండర్‌స్టాండింగ్ చేసుకోడు. మైండ్ సెట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోడు. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోడు. ఇదొక్కటే ప్రాబ్లమ్. ఇక్కడ తను తీసుకున్న ఎంట్రీ కరెక్టే. అతను తీసుకున్న ఎంట్రీ కరెక్ట్‌గా హిట్ అయింది. టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత అతను ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటొస్తాడు. బయటొచ్చిన తర్వాత కూడా మార్కెట్టు అప్‌సైడ్ డైరెక్షన్‌లోనే మూవ్ అవుతుంది. ఈ మూవ్‌మెంట్ చూసిన తను ఏం చేస్తాడు? అరే! ఈ మూవ్‌మెంట్ కూడా మనం క్యాప్చర్ చేసుకోండి అనే ఒక చిన్న ఆశ వస్తుంది. క్యాప్చర్ చేసుకుంటే బాగుండేదేమో అననేసి. అప్పుడేం చేస్తాడు? ఇక్కడికొచ్చి బై ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఎప్పుడైతే టాప్ లెవెల్‌లో వచ్చి బై ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఇది ఒక స్వింగ్‌లో. ఈ స్వింగ్‌లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ నుంచి ఈ స్వింగ్‌లోనొచ్చి టచ్ చేస్తుందో, ఈ స్వింగ్‌లో అనేది ఒక రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. సో, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి రీచ్ అవుతుందో, ఇక్కడ ఆటోమేటిక్‌గా సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మార్కెట్‌ని డౌన్ సైడ్‌కి పుష్ చేస్తారు. సో, ఇతను రిటైల్ ట్రేడర్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, మార్కెట్ డౌన్ సైడ్ పుష్ అవుతుంది. సో, డౌన్ సైడ్‌కి రావడం, ఇతను స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇతను సంపాదించిన ఈ ప్రాఫిట్ మొత్తం దీంట్లో పోతుంది. సో, ఇది అతనికి కలిగిన చిన్న గ్రీడీనెస్ వల్ల, అతను చేసే తప్పు వల్ల అతను సంపాదించిన ప్రాఫిట్ మొత్తం ఇలాగ కోల్పోతాడు. దాని తర్వాత గమ్మునుంటాడా అంటే ఉండడు. ఎందుకంటే, అతను మనం సంపాదించుకున్న డబ్బులు ఈరోజు మన ప్రాఫిట్ అంతా పోయింది. సో, ఎలాగైనా దాన్ని రికవరీ చేయాలనే ఒక గ్రీడీనెస్‌తో మళ్ళీ అతను బై సైడే ట్రేడ్ ప్లాన్ చేస్తాడు. అప్పుడు వెయిట్ చేస్తాడు. ఈ 20 ఈఎంఐని క్రాస్ చేసిన తర్వాత ఈ క్యాండిల్‌లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాడు. స్టాప్ లాస్ ఇక్కడ పెడతాడు. ఎంట్రీ తీసుకున్న 5 మినిట్స్‌కి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్. ఇందువల్ల ఆల్రెడీ మళ్ళీ స్వింగ్ లో దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. ఇది ఒక రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. సో, మళ్ళీ మార్కెట్‌ని డౌన్ సైడ్‌కి పుష్ చేస్తారు. మళ్ళీ ఇతను స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మళ్ళీ లాస్. సో, అగైన్ మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ చేస్తాడు. మళ్ళీ అలాగే జరుగుతుంది. సో, ఇలాగా గ్రీడీనెస్ వల్ల రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ క్యాపిటల్‌ని నష్టపోతుంటారు. ఇది ప్రాక్టికల్‌గా దీన్ని రిటైల్ ట్రేడర్స్ గానీ, కొత్తగా బిగినర్స్ గానీ దీన్ని కొంచెం ఆలోచించి మార్కెట్‌లో మనం ఎక్కడున్నాం? చార్ట్ ఏం చెప్తుంది? మార్కెట్టు ఏదైనా లెవెల్స్‌ని రీచ్ అయిందా? నిన్నటి హైని గానీ, లోని గానీ దగ్గరకొచ్చిందా? అలాంటి టైంలో కొంచెం కాషియస్‌గా మార్కెట్‌ని గమనించి, మార్కెట్ ఏదైనా ఒక డైరెక్షన్ మనకు చూపించిన తర్వాత మనం ట్రేడింగ్ రూల్ పెట్టుకుంటాం. ఆ ట్రేడింగ్ అన్ని రూల్స్ సాటిస్ఫై అయిన వెంటనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అదర్‌వైజ్ మనం వెయిట్ చేసే తీరాలి. ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ ఉంటే మనం రేపు కూడా ఈ అవకాశం రావచ్చు. బట్ క్యాపిటల్ లేకపోతే మనకు రేపు మంచి అవకాశం వచ్చినా ట్రేడ్ చేయలేం గదా! సో, మన ఎమోషన్స్‌ని ఎప్పుడూ మార్కెట్‌లో కంట్రోల్‌లోనే ఉంచుకోవాలి. సో, ఇది గ్రీడీనెస్. ఫియర్ ఏంటి? ఫియర్ గూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంత లాస్ అయిన తిను ఈయనేం చేస్తాడు, నెక్స్ట్ టైము ఏదైనా మంచి ఆపర్చునిటీ కనిపించినా గానీ ట్రేడ్ తీసుకోవడానికి భయపడతాడు. సో, లాస్ట్ టైం మనకు ఇంత లాస్ అయ్యాము. సో, మనం ఏదైనా రాంగ్ ఎంట్రీ తీసుకున్నాం అంటే మళ్ళీ మనం లాస్ అవుతాం అనే భయంతో అతనికి ఒక మంచి ఆపర్చునిటీ కనిపించినా కూడా ఎంట్రీ తీసుకోవడానికి భయపడి ఎంట్రీ తీసుకోడు. సో, యాక్చువల్‌గా చాలా పెద్ద ట్రేడర్స్ గానీ, చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ గానీ ఏం చెప్తున్నారంటే, ప్రతి రిటైల్ ట్రేడర్ గానీ,
సెమీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్ గానీ ఎక్కడ లాస్ అవుతారంటే, వాళ్ళు కరెక్ట్ ఎంట్రీ అని తెలిసినా గానీ భయంతో ఎంట్రీ తీసుకోకపోవడం వల్లనే లాస్ అవుతారనేసి చెప్తున్నారు. సో, ఫియర్ అనేది మన ఆపర్చునిటీని కిల్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తాను. జూన్ 2 చూడండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి? స్వింగ్‌లో నుంచి రేంజ్ లోకి మార్కెట్ ఎళ్లి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ చేసింది మార్కెట్. మార్కెట్ అప్ సైడ్ మూవ్ చేసి ఇక్కడేంటి ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా ఒక ఫార్మేషన్ వచ్చింది. సో, అప్ సైడ్ హెవీ విక్ ఉంది. డౌన్ సైడ్ హెవీ విక్ ఉంది. సో, ఇక్కడొచ్చేసి మార్కెట్ ఇండెసిసివ్‌గా ఉంది. దాని తర్వాత కూడా సేమ్ ఇండెసిసివ్ క్యాండిలే ఒకటి ఫార్మ్ చేసింది. బట్ ఆ క్యాండిల్‌ని నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసి కిందకొచ్చింది. సో, ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్. మనం ప్రైస్ యాక్షన్‌లో చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది మన ఎంట్రీ పాయింట్. ఇది మన ఎంట్రీ పాయింట్ అని తెలిసినా గానీ, మనకు ప్రీవియస్‌లో మనకున్న అనుభవం వల్ల, మనం ఫేస్ చేసిన లాసెస్ వల్ల ఈ ఎంట్రీ తీసుకోం. ఇది ఒకవేళ రివర్స్ అవుతుందేమో, మళ్ళీ మనం రాంగ్ చేస్తామేమో అనేసి తీసుకోకపోవడం వల్ల ఈ ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయలేడు. ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయలేక దీన్ని వదిలేస్తాడు ఈ ఆపర్చునిటీని ఫియర్‌తో. సో, అలాగే ఇంకొక దగ్గర కూడా మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మార్కెట్‌కి డౌన్ సైడ్‌కొచ్చింది. ఇంకా డౌన్ సైడ్‌కి ఎళ్తుందేమో అన్న దీంట్లో కూడా కొంతమంది ఫియర్‌తో ట్రేడ్ తీసుకోరు. బట్ ఇక్కడొచ్చేసి మన కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఏంటి? ఈ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ హైని ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసేసిన తర్వాత మార్కెట్ డెఫినెట్‌గా ఆ స్వింగ్ హైని డెఫినెట్‌గా టచ్ చేస్తుంది. మన స్వింగ్ హై ఇది. డెఫినెట్‌గా మార్కెట్ టచ్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి, మార్కెట్ 23,880 నుంచి మార్కెట్ 23,000 దరిదాపు నియర్లీ 24,000 వరకు వచ్చింది. అంటే 130 పాయింట్స్ ఇక్కడ రీచ్ అయింది. సో, ఇది మనకు తెలిసినా గానీ ఫియర్‌తో ఈ మార్కెట్ మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి భయంతో ట్రేడ్ తీసుకోరు. సో, ఇలాగ మన ఆపర్చునిటీని భయం వల్ల చంపేస్తుంది. తర్వాతది హోప్. హోప్ అనేది కూడా ఇది ఈ రెండిటికంటే కొంచెం ఇంకా డేంజరస్. ఎందుకంటే హోప్ అనేది జీవితంలో పనికొస్తదేమో గానీ ట్రేడింగ్‌లో పనిరాదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ప్రాబబిలిటీలానే ఉంటుంది. అయితే ఇలా అవుతుంది లేదా ఇలా అవుతుంది. సర్టెనిటీ అసలు మార్కెట్‌లో కనిపించదు. సర్టెనిటీ అంటే మ్యాథమెటిక్స్. ఖచ్చితంగా ఇది 10 2s ఆర్ 20 అనేది మ్యాథమెటిక్స్. ఖచ్చితంగా 20నే. బట్ ట్రేడింగ్‌లో అలా జరగదు. ప్రాబబిలిటీ జరగచ్చు, జరగకపోవచ్చు. అలానే ఉంటుంది. సో, అలాంటి మైండ్ సెట్‌తోనే మనం ట్రేడింగ్‌లోకి ఎంట్రీ అవ్వాలి. బట్ మనం హోప్‌తో గనక మార్కెట్‌లోకి ఎంట్రీ అయితే డెఫినెట్‌గా మనం మన క్యాపిటల్‌ని కోల్పోవాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది రేంజ్‌లో, ఇది రేంజ్ హై. మార్కెటు సెకండ్ జూన్ వచ్చి రేంజ్ హైని టచ్ చేసింది. జనరల్‌గా ఏంటి, ఒక రేంజ్ హైని టచ్ చేసిన తర్వాత ప్రైస్ యాక్షన్‌లో మార్కెట్ డెఫినెట్‌గా డౌన్ సైడ్‌కి మూవ్ చేస్తారు సెల్లర్స్. అదే విధంగా కొంతవరకి డౌన్ సైడ్ వచ్చింది. ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్‌కొచ్చింది. 40 పాయింట్స్. ఏం చేస్తారు రిటైల్ ట్రేడర్స్, ఇంకా డౌన్ సైడ్‌కెళ్తుంది. సో, రేంజ్ హైని టచ్ చేసేసింది కాబట్టి ఇది మళ్ళీ రేంజ్‌లోకి వస్తుంది అని ఇక్కడ పుట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. బట్ ఏం జరిగింది ఇక్కడ? వి అందరి క్యాలిక్యులేషన్స్‌ని తప్పుగా చేస్తూ మార్కెట్ రేంజ్ హైని బ్రేక్ చేసింది. స్వింగ్ హైని కూడా బ్రేక్ చేసి ఎక్కడో ఎళ్లి ఓపెన్ అయింది. అంటే 150 పాయింట్స్ పైనెళ్లి ఓపెన్ అయింది. సో, ఇలా ఉంటుంది హోప్‌తో ట్రేడింగ్ చేస్తే. ఎప్పుడు కూడా రిటైల్ ట్రేడర్స్ ఓవర్ నైట్ ఆప్షన్స్‌ని క్యారీ చేయకూడదు. మాక్సిమం ఆ రోజే ఎగ్జిట్ చేసేయాలి. పొజిషనల్ ట్రేడర్స్ అంటే వాళ్ళు మార్కెట్‌ని చూసే డైరెక్షన్ వేరే కోణంలో ఉంటుంది. సో, వాళ్ళు చూసే డైరెక్షన్‌లో పొజిషనల్ ట్రేడర్స్ ఆప్షన్స్‌ని క్యారీ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే మనం డే ట్రేడింగ్ చేస్తున్నామో మనం ఆ రోజుటికి ఆ రోజే మన ప్రాఫిట్ అయినా, లాస్ అయినా ఎగ్జిట్ చేయడం చాలా చాలా మంచిది. ఆప్షన్స్‌ని మాత్రం ఓవర్ నైట్ క్యారీ చేయడం చాలా చాలా పెద్ద తప్పు. సో, ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ట్రేడర్స్‌కి ముఖ్యమైన ప్రధాన శత్రువులైనటువంటి గ్రీడు, ఫియరు, హోప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ ఛానల్‌ని ఫాలో చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే డెఫినిట్‌గా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.